హలో, వెల్కమ్ టు అనంత భవిత ఐఏఎస్ అకాడమీ. నేను మీ కుర్లా రామరెడ్డి, అకాడమీ డైరెక్టర్ మరియు ఎకానమీ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారిపోతున్నది. నిరుద్యోగులకు ఆశలు చెలరేగే విధంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నది. అనగా ముఖ్యంగా మనకి రాష్ట్రంలో సుమారు 1,00,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే యోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కావున నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అనగా మనకి ముఖ్యంగా ఏమిటంటే రెవెన్యూ శాఖలో మనకి సుమారు 13,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది జాబ్ క్యాలెండర్లో భాగంగా. మరి ఇందులో మనకి గమనిస్తే 5,000 ఉద్యోగాలు అనేది సుమారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మనకి వివిధ శాఖల వారీగా మనం చూస్తే ఈ ఉద్యోగాలు ఏ విధంగా ఫిలప్ చేస్తున్నారు అనేది మనం గమనిస్తే మనకి రెవెన్యూ శాఖను తీసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా రాష్ట్రంలో జిల్లాల విభజన జరగడం, మండలాలు ఇలాంటివన్నీ విస్తరించడం, దీని కారణంగా రెవెన్యూ శాఖను బాగా విస్తరించాలి, రెవెన్యూ శాఖను డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి కావచ్చు, అదేవిధంగా పరిపాలనను సులభతరం చేయడం కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రెవెన్యూ శాఖను విస్తరించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రెవెన్యూ శాఖ నుంచి మనకి మంచి రిక్రూట్మెంట్ అనేది జరుగుతున్నది. రెవెన్యూ జాబ్ అనేది చాలా మంచి జాబ్ కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రెవెన్యూ శాఖలో మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం భావించవచ్చు. అదేవిధంగా మనకి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో మనకి 23,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామనేది మనకి ప్రభుత్వం చెప్తున్నది. అంటే ఇక్కడ పట్టణాభివృద్ధి మరియు పురపాలక శాఖలో ఈ ఉద్యోగాలు చాలా ఎక్కువ సంఖ్యలో మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఫిలప్ చేస్తున్నది కాబట్టి మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటే సుమారు 26,000 ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. అనగా మొత్తం ఈ జాబ్ క్యాలెండర్లో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ ద్వారానే సుమారు 50% ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది అనేది మనం గమనిస్తే, అదేవిధంగా మనకి హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నత విద్యాశాఖలో మనం తీసుకుంటే 7,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. అనగా ఇక్కడ ఏమిటంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, ఇలాంటి ఉద్యోగాలన్నీ ఇక్కడ ఫిలప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్నది అనేది మనం గమనించాలి. అదేవిధంగా వ్యవసాయ శాఖలో మనకి సుమారు 3,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది జాబ్ క్యాలెండర్లో భాగంగా. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సుమారు 3,000 ఉద్యోగాలు, 2,500 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది అనేది మనం గమనిస్తే, ఇంకా ముఖ్యంగా మనకి పాఠశాల విద్యాశాఖలో 24 విభాగాలలో కలిసి సుమారు 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది జాబ్ క్యాలెండర్లో భాగంగా అనేది మనం గమనించాలి. ఇప్పటికే ప్రభుత్వం డిఎస్సి అనేది నిర్వహించింది. అదేవిధంగా ప్రతి ఏటా డిఎస్సి అనేది నిర్వహిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ ఇలాంటివన్నీ కలుపుకొని మొత్తం పోస్టులు 24 విభాగాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖలో ఏకంగా 30,000 ఉద్యోగాలకు కసరత్తు చేస్తున్నది అనేది మనం గమనిస్తే, అంటే ఇక్కడంతా మనం గమనిస్తే ఏమిటంటే మనకి విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నది అనేది మనం గమనిస్తే, సో అభ్యర్థులారా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకనంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. కాబట్టి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. ఎలాంటి అభ్యంతరాలు లేకోకుండా, ఏమీ పట్టించుకోకుండా మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏ విధంగా కూడా నిరుత్సాహపడకోకుండా అభ్యర్థులు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ముఖ్యంగా గమనిస్తే ఇవన్నీ కలిపి సుమారు 157 డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకుంటే
157 శాఖల్లో ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇంకా మనకి ప్రభుత్వానికి సుమారు 24 శాఖల నుంచి వేకెన్సీస్ రావాల్సి ఉంది అని కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి అన్నీ వస్తే మనకి ఈజీగా లక్షకు పైన ఉద్యోగాల రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి జాబుల కొలువుల జాతర అనేది రాష్ట్రంలో మొదలు కాబోతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మరి దీనికి ప్రణాళికాబద్ధంగా కొత్త అభ్యర్థులు అయితే ఖచ్చితంగా కోచింగ్ అనేది కూడా అవసరం అవుతుంది. ఆ కోచింగ్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి కోచింగ్ అనేది మనం గమనిస్తే మనకి అనంతపురంలో ముఖ్యంగా అనంత భవిత ఐఏఎస్ అకాడమీ అనేది సప్తగిరి సర్కిల్లో ఉంది, లలిత కళా పరిషత్ ఎదురుగా, అదేవిధంగా ఎల్ఎస్ టవర్స్లో 2nd ఫ్లోర్లో. ఇక్కడ మనకి ఏమేంటంటే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మనకి అత్యంత అపారమైనటువంటి అనుభవమైనటువంటి ఫ్యాకల్టీని మనం తీసుకొచ్చి ఇక్కడ మనం కోచింగ్ చెప్పిస్తున్నాం. అనగా మనకి ఏమిటంటే ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలాంటి పట్టణాల నుంచి మనకి అక్కడ బోధిస్తున్నటువంటి అధ్యాపకులు, అనుభవమైనటువంటి అధ్యాపకులు మనకి అనంతపురానికి వచ్చి బోధిస్తున్నారు. మీరు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు క్లాసులు ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవచ్చు. మంచి ఫ్యాకల్టీని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాం. వీళ్ళు మనకి ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి 2014 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనకి పనిచేస్తున్నారు. మనం 12వ సంవత్సరం అయింది. ఇప్పుడు మనం 12వ సంవత్సరంలోకి వచ్చినాం మనం ఇన్స్టిట్యూట్ పెట్టి. కాబట్టి మనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాలనేది నా మనవి. ఇట్లు మీ అనంత భవిత అకాడమీ డైరెక్టర్ కుర్లా రామరెడ్డి, ఎకానమీ ఫెమ్.